నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు 40 years ఏజ్ పైన ఉన్న విమెన్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అయితే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ కన్సీవ్ అయ్యారని అనుకోండి వాళ్ళకి ఏం రిస్క్స్ ఉన్నాయి, టిల్ ద బేబీ డెలివరీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావచ్చు. సో దీని గురించి మాట్లాడతామండి. ఇట్స్ అ ఉమెన్స్ చాయిస్ వెన్ షీ హ్యాస్ టు బికమ్ ప్రెగ్నెంట్ అనేది, ఇట్స్ హర్ ఓన్ చాయిస్. సో నో బడీ క్యాన్ ఫోర్స్ హర్. మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వండి, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1 year అయింది కదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. నో బడీ క్యాన్ టెల్ హర్. షీ హ్యాస్ టు బి ఎమోషనలీ, ఫిజికలీ అండ్ ఫైనాన్షియలీ స్టేబుల్. ఒక ప్రెగ్నెన్సీ మీరు కావాలి అనుకుంటున్నప్పుడు ఇట్స్ ద ఉమెన్స్ చాయిస్ అన్నమాట. సో అలా తను రెడీ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. 40 years దాకా మీరు కష్టపడి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో మెనీ సెలబ్రిటీస్ ఆర్ డూయింగ్ దట్. సో ఉపాసన కానివ్వండి, షీ ఫ్రోజ్ హర్ ఎగ్స్ అండ్ వెన్ నౌ దట్ షీ వాంటెడ్ టు బికమ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు తను చూస్ చేసుకుంది అనమాట. సో ఇట్స్ ద ఉమెన్స్ చాయిస్, యాజ్ ఐమ్ రిపీటెడ్లీ సెయింగ్. సో 40 years కి ఒక ఆప్షన్ ఇది. మీకు నాలెడ్జ్, ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి చాలా మందికి నాలెడ్జ్ లేదండి. సో బట్ దేర్ ఈజ్ అన్ ఆప్షన్. మీరు మ్యారేజ్ అయిన వెంటనే మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎన్ని రోజుల తర్వాత అయినా ఈ ఫ్రోజన్ ఎగ్స్ని వాడి ఒక 45 years లోపు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కానీ అలా కాకుండా మీరు 40 yearsకే మీ ఓన్ ఎగ్స్తో కన్సీవ్ అవ్వాలంటే మీకు ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి. సో 40 years విమెన్కి జనరల్లీ ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ అయిపోతుందండి. సో ఎగ్ నంబర్స్ అనేవి 25 yearsలో పీక్ ఉంటాయి మన బాడీలో. ఫర్టిలిటీ పొటెన్షియల్ కానీ, వాళ్ళు కన్సీవ్ అయ్యే కెపాసిటీ కానీ, హెల్దీ ప్రెగ్నెన్సీకి వెళ్ళే కెపాసిటీ కూడా 25 yearsలో చాలా బాగుంటుంది. 30 years వరకు కూడా ఇట్ ఈస్ ఓకే. అండ్ దెన్ వన్స్ యు ఆర్ బికమింగ్ 35 ఇట్ విల్ స్టార్ట్ డ్రాపింగ్. సో 35కి వచ్చేటప్పటికి కొద్దిగా ఎగ్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్స్, షుగర్ వచ్చే ఛాన్స్ అన్నీ కొద్దిగా పెరుగుతూ వస్తాయి అన్నమాట. అండ్ దెన్ ఆఫ్టర్ 35 డ్రాస్టికల్ ఫాల్ ఉంటుంది, అంటే సడన్ డ్రాప్. సో 5 eggs ఉన్నవి 1 egg 2 eggs లాగా దిగిపోతాయి. అండ్ 40కి వస్తే ఆల్మోస్ట్ ఎగ్ రిజర్వ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 40 కానీ ఇప్పుడే మ్యారేజ్ అయింది, 40కే మ్యారేజ్ అయింది, కుదరలేదు ముందు మ్యారేజ్ చేసుకోవడానికి, ఇప్పుడే అయింది అన్నప్పుడు మీరు 1 or 2 months మాత్రమే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ కన్సల్టేషన్కి వస్తే మీకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ టిప్స్ ఇస్తారనమాట. సో 1 or 2 months మాత్రమే మీరు న్యాచురల్గా హస్బెండ్తో ట్రై చేయాలి. దాని తర్వాత కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతే న్యాచురల్గా మెడిసిన్స్తో పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎగ్ రిజర్వ్ ఓకే, అట్లీస్ట్ ఒక 3 to 4 eggs కనిపిస్తున్నాయి, 4 to 5 అన్నా ఉన్నాయి అంటే న్యాచురల్గా ఇంకొక 1-2 cycles చూస్తారు. లేదా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ విల్ బి ఐయుఐ అనేది హస్బెండ్ స్పర్మ్ శాంపుల్. అంటే ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు మీ ఏజే 40 ఉందంటే హస్బెండ్ది కూడా ఈజీగా more than 40 ఉంటుంది డెఫినెట్లీ. సో హస్బెండ్ కూడా ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళ స్పర్మ్ పారామీటర్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో వాళ్ళ స్పర్మ్లో DNA ఫ్రాగ్మెంటేషన్ రావటము, వాల్యూమ్ ఆఫ్ ద స్పర్మ్ తగ్గటం, మోటిలిటీ తగ్గటం, ఇవన్నీ అవుతాయి. సో రెండులో ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. బట్ మెజారిటీ వైఫ్ ఏజ్ని బట్టే ఉంటుందండి. సో ఈ రెండు రిస్కీ కాబట్టి more than 40. ఐయుఐలో మనం ఏం చేస్తాము, హస్బెండ్ ఇచ్చిన సెమెన్ శాంపుల్లో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ని మాత్రం మనం సపరేట్ చేస్తాం. సో మైక్రోస్కోప్ కింద సెమెన్ శాంపుల్ మొత్తం వేసి అందులో ఉన్న మంచి ప్రోగ్రెసివ్ మోటైల్ స్పర్మ్స్ని సపరేట్ చేసి వాటిని ఫిల్టర్ చేసి చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. సో దీంట్లో అన్ని బెస్ట్ స్పర్మ్ మనం తీస్తాం. సో ఫీమేల్కి కూడా ఐయుఐలో అట్లీస్ట్ 2 or 3 eggs విడుదల అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే 1 eggకి ఛాన్సెస్ ఆర్ లెస్. అదే 2 eggs విడుదల అయ్యాయి అనుకోండి, 1 egg మనం ఐయుఐలో ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ రేట్ వీళ్ళకి బాగుంటుంది. సో 1 or 2 months న్యాచురల్గా చూసి ఇమ్మీడియట్లీ మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఐయుఐ కానీ మీ స్పర్మ్ పారామీటర్స్ని, ఎగ్ రిజర్వ్ని పట్టి మీకు ప్లాన్ ఇస్తారు. అలా కాకుండా ఆల్రెడీ మీకు ఓన్లీ 2 or 3 eggs ఉన్నాయి, స్పర్మ్ కూడా లో ఉంది, హస్బెండ్ స్పర్మ్ కూడా less than 10 millions, less than 9 millions, లేదా మొటిలిటీ ఈజ్ వెరీ less than 10% అలా ఉందనుకోండి మొటిలిటీ, ఇలాంటి వాళ్ళకి ఐయుఐ కూడా సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా మనం ఐవీఎఫ్ ఆప్షనే ఇస్తాం. ఎందుకంటే ఉన్న ఆ 1 or 2 monthsలో మనం బెస్ట్ రిజల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఆ కపుల్ నుంచి. సో దట్ విల్ బి విత్ ద హెల్ప్ ఆఫ్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ 40 years వాళ్ళు చేయించుకున్న ఇట్ ఈస్ 100% సేఫ్ అండి. 20 years వాళ్ళకే బాగుంటుంది, 40 years వాళ్ళకి బాగోదు. సేఫ్టీ ఆఫ్ ద ప్రొసీజర్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఓన్లీ ద సక్సెస్ రేట్ విల్ డిఫర్. 20 yearsలో ఐవీఎఫ్ చేయించుకుంటే చాలా బాగా సక్సెస్ ఉంటుంది. 30 years వాళ్ళకి
బాగుంటుంది. అండ్ 40 years లోపు కొద్దిగా సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుంది. ద మెయిన్ రీజన్స్ ఫర్ లో సక్సెస్ రేట్ ఈస్ లో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ క్వాలిటీ ఒకటి చాలా పడిపోతుంది. ఆ ఎగ్ క్వాలిటీని మనం పెంచలేం. ఇప్పుడు 40 years ఏజ్ వాళ్ళకి తెల్ల వెంట్రుకలు ఉంటాయి, ముడతలు ఉంటాయి స్కిన్ పైన, ఇవన్నీ మనం ఎలా అయితే రివర్స్ చేయలేమో ఎగ్లో కూడా అలానే చిన్న చిన్న ఏజ్ రిలేటెడ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని మనం మార్చలేము కాబట్టి ఐవీఎఫ్లో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. బట్ దెన్ చాలామంది మోర్ దెన్ 40 సక్సెస్ అవుతున్నారు. ఇండియన్ విమెన్లో యాక్చువల్లీ తొందరగా ఏజింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. మేబీ మనం తినే ఫుడ్, పొల్యూషన్, వాట్ ఎవర్ రీజన్స్ కానివ్వండి. వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ విమెన్కి 40 yearsకే ఎగ్ రిజర్వ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎర్లీ మెనోపాజ్ ఇవన్నీ వస్తున్నాయి. సో మనం ఇంకా త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఛాన్సెస్ చూసుకోవాలన్నమాట. సో మోర్ దెన్ 40 ఒకవేళ మీరు కన్సీవ్ అయ్యారే అనుకోండి ఐయుఐ ద్వారానో ఐవీఎఫ్ ద్వారానో, దెన్ దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ అబార్షన్ రిస్క్ కొద్దిగా హై ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో బీపీ అండ్ షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రిమెచ్యూర్ డెలివరీస్ అంటే ముందుగానే 7 months 8 monthsకే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వడము, సో ఇన్ఫెక్షన్స్ బాగా రావటము అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడము, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దే ల్యాండ్ అప్ ఇన్ సిజేరియన్ సెక్షన్స్, కాంప్లికేషన్స్ వల్ల సిజేరియన్ సెక్షన్ రేట్స్ హై అవ్వడం, ఇవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 40లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏ మెథడ్, ఎలా జాగ్రత్తలు, ఎలా మానిటర్ చేసుకోవాలి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అండర్ ప్రాపర్ సూపర్విజన్, ప్రాపర్ గైడెన్స్ మీరు వెళ్తే డెఫినెట్లీ హెల్దీ బేబీని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ద ఎర్లియర్ యూ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ ద బెటర్. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎగ్ ఫ్రీజింగ్, సోషల్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఆల్వేస్ ఉంది. మీకు ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు హాస్పిటల్కి వచ్చి కనుక్కుంటే ఎలా ఫ్రీజ్ చేసుకోవాలి, దీనికి ఏంటి ఖర్చులు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ వుడ్ సే. యూ కెన్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ టిల్ 45 years, ఎప్పుడైనా డిలే చేసుకోవచ్చు. బట్ మీ ఎగ్ ఏజ్ మాత్రం మీరు ఏ టైంలో ఫ్రీజ్ చేసుకున్నారో అదే ఏజ్లో ఎగ్ ఉండిపోతుంది. సో ఎగ్ ఏజ్ అవ్వదు, మీరు మాత్రమే ఏజ్ అవుతారు. సో దానివల్ల కొంచెం బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట. సో ఐ హోప్ దీని గురించి మీకు కొంచెం నాలెడ్జ్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.